హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర లాగ్ నుంచి, తను వెంకటేశ్వరి అలియాస్ లక్ష్మి. నేను టీ తాగుతున్నా ఫ్రెండ్స్. మీరందరూ టీ తాగారా? మరి మేము ఇప్పుడే టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. నిన్నైతే చాలా ఎండలు కొట్టినాయి ఫ్రెండ్స్ మా సైడు. మరి మీ సైడ్ ఎలా ఉన్నాయో? హైదరాబాద్లో అయితే సిస్టర్ చెప్పారు వర్షం పడుతుందని. హైదరాబాద్లో కొంచెం ఈవినింగ్ కొంచెం వర్షం కూడా పడ్డది అంట. సిగ్నల్స్ ప్రాబ్లం అని అన్నారు. మా దగ్గర అయితే వర్షం ఏం కొట్టలేదు. వాటర్ సమస్య ఏర్పడ్డది ఫ్రెండ్స్. మొక్కలకు నీళ్లు పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది, పెట్టలేకపోతున్నాము. ఫస్ట్ టైం నీళ్లు లేకపోవడం, తాగడానికి వాడుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. మొక్కలకైతే నీళ్లు ఎక్కువ పెట్టలేకపోతున్నాం. ఇందాకే మా గార్డెన్లోకి వెళ్తే కొన్ని మొక్కలు వాడబట్టాయి ఫ్రెండ్స్. స్ట్రాబెర్రీ జామ చెట్టు ఉంది, అది కొంచెం క్రాప్ తోటి ఉన్నది. వెళ్ళి చూస్తే మొత్తం వాడిపోయినట్టు అయింది. కొన్ని వాటర్ పట్టి వచ్చాను, కాయలు వచ్చినాయి కదా, కాయలు కూడా వాడిపోయినాయి. అసలు చాలా ఇబ్బంది ఉంది. చూడాలి మరి, ఇలాగే తిప్పలు పడాలి, లేదంటే ఒక ట్యాంకర్ నన్ను చూసుకోవాలి. అట్లా సమస్య ఉంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే. ఈ ఎండలు ఇలాగే ఊళ్ళలో కరువు వచ్చినాయి, నీళ్లతో చాలా ఇబ్బంది పడుతుండ్రి. మన తాను ఎప్పుడు ఇంత కరువు, ఇంత వాటర్ సమస్య ఎప్పుడు రాలేదు అసలు. ఈసారి అయితే మరీ ఘోరంగా ఉంది. చూడాలి మరి, ఎండలు ఇలాగే కొడితే చాలా ఇబ్బంది అవుతుంది అందరికి. మనమే ఇలా అంటే పక్షులకు, జంతువులకు అయితే చాలా ఘోరం. ఎండలు చాలా కొడుతున్నాయి కాబట్టి అందుకే కొన్ని ఊళ్ళలో కూడా వస్తున్నాయి. అవును, కోతులు లాంటివి కొన్ని ఊళ్ళలోకి వస్తున్నాయి. మరి ఊళ్ళలోకి వస్తున్నాయి, అక్కడ ఆహారం దొరకక వాటర్ సమస్య. అవును. ఈరోజైతే మా చెల్లెల వాళ్ళ బాబుది బర్త్డే ఉంది, అక్కడ వెళ్ళాలి మనము. ఇంకేమున్నాయి మనవి? ఈరోజు అయితే ఇదే ఉంది కదా. ఈవినింగ్ ఉంది ఫంక్షన్. ఇక మనం ఈరోజు ఇంటి పనులు చూసుకొని సాయంత్రం ఉంది కదా, అప్పటి వరకు చిన్న చిన్న పనులు చేసుకొని మెల్లగా రెడీ అయిపోవాలి. వెళ్దాం మరి. ఇంకా ఆరాధి అయితే మంచిగా ఉంది కదా, కొంచెం తగ్గింది. ఫీవర్ నైట్ అయితే ఏం రాలేదు. సిరప్ వేసినట్టు పండుకునేటప్పుడు మళ్ళీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు వేయాలి. మరి లేకపోతే రోజు పాలు తాగేది, కాకపోతే నోరు టేస్ట్ లేదని, నోరు బాగాలేదని పాలు తాగలేదు, టీ తాగుతుంది ఇప్పుడు. సరేలే, తాగుతున్నావమ్మా? టీ తాగుతున్నావా? తాగు. అయినాక వచ్చేపు అయినాక ఏమని తిని పూరి ఏమన్నది చేస్తున్నా. అవును, నిన్న కూడా అడిగింది కదా. నిన్న అడిగింది, అప్పటికే రైస్ చపాతి చేసినావు. చపాతి చేసిన. నేను సాయంత్రం ఇడ్లీ తెచ్చిన, ఇడ్లీ కొంచెం తిన్నది కదా, సగం తినదా. అవు, ఈరోజు పూరి నీకోసం చేస్తుందమ్మా. అమ్మ మరి తిను, సరేనా? ఇది హెల్తీగా ఉండు, మంచిగా ఉంటుంది. ఎండలకు అక్కడిక్కడ తిరగడం ఉంది, కొంచెం అలసిపోయినట్టు. ఆమె కొంచెం జర్నీలు కూడా ఎక్కువ పడవు. అవునవును, అందుకే ఎండలకు అలసిపోయినట్టు. ఎండలకు తిరగకపోవడం మంచిది, కాకపోతే ఇక తప్పని పరిస్థితి. అంతా రిలేటివ్స్ ఈ ఫంక్షన్స్ అన్ని ఇప్పుడే ఉన్నాయి కదా, కంపల్సరీ వెళ్ళాలి కదా. అట్లా ఇక తప్పదు. ఎలాంటి ఏం కార్యక్రమాలు లేకుంటే బయటికి వెళ్ళకపోవడం మంచిది ఎండలకు. మరి రోడ్డు పైకి వాన పడితే మన చెట్లకి మంచి అవుతుండే. చాలా పెద్ద వాన కొడితే చెట్లకు దగ్గర పడింటే కదా, చెట్లకు అన్నిటికీ మంచి అవుతుండే. వాటర్ పట్టాల్సిన సమస్య లేకుండే, అన్ని చెట్లు కూడా మంచిగా ఉంటుండే. వాన ఒక మామూలుగా పడిపోతే చెట్లకు కొంచెం మంచి అవుతుండే, చెట్లు కొంచెం కోలుకుంటుండే. అవును, కాయలు కూడా మంచి అవుతుండే. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్ లో ఉన్న చెట్లు చాలా చెట్లు ఉన్నాయి. మన ఇంటి ముందు మొత్తం చెట్లే ఉంటాయి. అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. చెట్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మాకు. అవునవును, అక్కడ పైన అవునవును శబ్దం వస్తుంది కదా. అవునవును, అక్కడ ఉంది. పారిజాతం చెట్టు పైన ఉంది. జామకాయలు పండ్లు అవుతున్నాయి కదా, కొంచెం ఆడాడా. ఇప్పుడు జామ చెట్టు పైకి వెళ్ళింది. జామ చిలుకలు వస్తున్నాయి. కొంచెం పెద్దగా అయితే ఇక అవి మన కోసం ముందే అవే తినేస్తాయి. సౌండ్ కూడా వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. జామ చిలుకల్ని అవి మనకైతే రోజు దర్శనం ఇస్తాయి. ఉదయం పూట మన గార్డెన్లోకి వస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ జామకాయలు అయితే చాలా ఇష్టంగా తింటాయి అవి.
ఇప్పుడు ఆడాడ ఎక్కడో ఒకటి అవుతుంది కదా, పనులు అవుతున్నాయి, వాటిని అవే తింటాయి ఇప్పుడు. కలవటట్టున్నాయి వస్తున్నాయి. ఇప్పుడు అయితే వాటికే అవుతాయి, మనకు దొరకవు ఇప్పుడు, ఎక్కువ కాలేవు కదా. ముందు అవి తింటాయి, తర్వాత మనం తింటాం. ఇంకా చిన్న పక్షులు కూడా వచ్చినాయి మన దగ్గరికి, కాదు చిన్న బర్డ్స్ కూడా. ఈ పిచ్చుకలు చాలా తక్కువగా అయిపోయినాయి, ఒకప్పుడు చిన్నప్పుడు చాలా ఉంటుండే ఈ మన బర్డ్స్. ఇంట్లో కూడా వస్తుండే అవు అప్పుడు, ఈ మన పార్టీలు ఉన్నప్పుడు. సెల్ ఫోన్ టవర్స్ వల్ల చాలా తక్కువైనాయని అంటారు. అవునా? ఆ. కానీ మన దగ్గర అయితే ఉన్నాయి అగో. అవును, మన తాళాలో అవి గూడు కట్టుకున్నాయి. గూడు కట్టుకునే అగో అక్కడే ఉంటున్నాయి అగో. రామచిలుకుంది, పక్షులు ఉన్నాయి. అద్దంలో చూసుకొని ఆటలు ఆడతాయి అవి. కారు అద్దంలో చూసుకుంటా అవి ఏమనుకుంటాయి అంటే అవతల ఇంకో పక్షి ఉంది అనుకుంటాయి, అనుకొని దాంతో ఫైటింగ్ చేస్తున్నాని అద్దంలో ఫైటింగ్ చేస్తాయి ఫ్రెండ్స్ మా దగ్గర. మా కారు మిర్రర్ తోటి పక్షులు వాటిని చూస్తే బాగా టైంపాస్ అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లాంటి నేచర్లో జీవించడం చాలా అదృష్టం. ఇంత స్వచ్ఛమైన వాతావరణంలో చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మిగతా ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన గార్డెన్లో గడ్డి కూడా ఎండిపోతుంది, ఒకసారి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ లేక గడ్డి కూడా ఎండే పొజిషన్కి వచ్చింది. సాయంత్రం పూట ఇక్కడికి వస్తే చాలా హాయిగా అనిపిస్తుంది, కాకపోతే వాటర్ లేక గడ్డి అయితే ఎండిపోతుంది. వాటర్ సమస్య అయితే అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉంది, మా దగ్గర అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మా దగ్గర అయితే చాలా ఎక్కువ అయింది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఏర్పడేది కాదు. ఈసారి ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, వర్షాలు తక్కువ కొట్టేందుకు ఇలా చెట్లకు గడ్డి కూడా నీరు పట్టలేని పొజిషన్లో ఉన్నాం. ఈరోజు సాయంత్రం అయితే ఫంక్షన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్, మిగతాది తర్వాత చూస్తా ఫ్రెండ్స్. అడిగినందుకు పూరి అయితే చేసింది, పూరి తింటున్నాం. డైలీ ఎక్కువ టిఫిన్స్ చేసుకోము, ఎక్కువ జొన్న రొట్టెలు తింటాము, అప్పుడప్పుడు మాత్రమే ఇలా టిఫిన్ తింటాం ఫ్రెండ్స్. డైలీ అయితే రెగ్యులర్గా టిఫిన్స్ అయితే ఏం చేసుకోము. మాకు జొన్న రొట్టెలు అంటే ఇష్టం కనుక అదే తింటాం. పిల్లలు కూడా మహారాజు అడిగినందుకు పూరి చేసింది. మరి ఆయిల్ ఫుడ్ కదా, పూరి తక్కువ తింటాము. టిఫిన్స్ చేస్తుంటుంది, దోశ, ఇడ్లీలు అలాంటివి చేస్తుంటుంది. మధ్యాహ్నం అన్నమా, మధ్యాహ్నం వచ్చి అన్నం కర్రీ చేయాలి. అలాగే తిని మళ్ళీ తినేసుకోవాలి. నవ్వు తిన్నాడా? తిన్నాడు, మామ తిన్నాడు, నవ్వు తిన్నాడు, మనమే ఉన్నాము. వేడి ఉన్నప్పుడే తిని పని చేసుకున్నాం. సరే, తిని ఇంకా పనులు తీసుకుంటాం ఫ్రెండ్స్. మా చెల్లెల వాళ్ళ కొడుకు బర్త్డేకి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఫ్యామిలీతోటి. ఇక్కడ ఈ దారి చూస్తే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. రోడ్డు కొంచెం డ్యామేజ్ అయ్యింది, కాకపోతే ఈ దారిలో ఆ చెట్లు, అందమైన చెట్లను చూస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ సీజన్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఈ ఫ్లవర్స్. ఈ చెట్లను మా సైడ్ అయితే పతంగి చెట్లు అంటారు ఫ్రెండ్స్, మీ సైడ్ ఏమంటారో మరి కామెంట్ చేయండి. ఫైనల్గా ఫంక్షన్ కాడికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఫంక్షన్లో మా చెల్లెలు వాళ్ళ కొడుకును కలిసాము, మా చెల్లెలు వాళ్ళను మా బావను కలిసి బట్టలు పెట్టాము. బాబు ఇప్పటి వరకు ఏడ్చేసి ఇప్పుడే అనుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఈరోజు గడిచింది ఫ్రెండ్స్ మాదైతే. ఇలా బంధువులతోటి ఇట్లా కలవడం చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు డైలీ ఏదో ఒక ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఇలా జరిగింది. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.